వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 ఏళ్ల కాలంలో వ్యవహరించిన విధానం చూస్తుంటే కాదేది అక్రమాలకు అనర్హం అన్నట్లుగా కనిపిస్తోంది. దాదాపు ప్రతి శాఖలోని అన్ని విభాగాల్లో ఏదో ఒక లొసుగులు కనిపించడం జగన్ సర్కార్ పాలనలోని వైఫల్యాన్ని చాటుతోంది. తన పాలనలో అవినీతికి ఆస్కారం ఉండదని, డీబీటీ ద్వారా నేరుగా డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేస్తుంటామని, ఏ అధికారి చేయి తడపాల్సిన పనే లేదని జగన్ రెడ్డి తన ప్రతి ప్రసంగంలో చెప్పుకుంటూ వచ్చారు. మునుపు ఎన్నడూ లేని పారదర్శకత తన పాలనలోనే ఉందని పదే పదే చెప్పుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు చూస్తే ఆ పారదర్శకత వెనుక ఎన్నో మసకబారిన అక్రమాలు, అంతకు మించిన ఆర్థిక అవకతవకలు దాగి ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రోజుకు ఒక స్కామ్ వెలుగు చూస్తూనే ఉంది. వైఎస్ఆర్సీపీ నేతల్లో అధినేత నుంచి మొదలుకొని కింది స్థాయి కార్యకర్త వరకు ప్రతి నేత ఏదో ఒక కుంభకోణంలో పాలు పంచుకున్న వారే ఉన్నారు. తాజాగా మరో కుంభకోణం ఒకటి సాధారణ పరిపాలన శాఖలో వెలుగులోకి వచ్చింది. జీఏడీలో కూడాను వైసీపీ చేతివాటం ప్రదర్శించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందులో భాగంగా ప్రోటోకాల్ కార్ల ముసుగులో వైసీపీ భారీ దోపిడీకి పాల్పడినట్లుగా గుర్తించారు. దానా స్కామ్ తరహాలో వైసీపీ కుంభకోణానికి పాల్పడిందని బలమైన ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది వైసీపీ నేతలకు ప్రోటోకాల్ కార్డు లేకున్నా కూడా నకిలీ నెంబర్లతో బిల్లులు పెట్టి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు స్వాహా చేసిన విషయం తాజాగా బయటపడింది. ఒక్క ప్రోటోకాల్ కారుకు నెలకు 2.61 లక్షల రూపాయల చొప్పున కాజేశారు. ఏపీ 39 FR 1313 అనే నెంబర్ గల కారుకి 2.61 లక్షలను ఓ కాంట్రాక్టర్ క్లెయిమ్ చేశారు. కానీ ఏపీ 39 FR 1313 నెంబర్ ఒక 2 వీలర్ కి కేటాయించినట్లుగా ఆర్డీఏ డేటా స్పష్టం చేస్తోంది. ఇలా వివిధ నకిలీ నెంబర్లు క్రియేట్ చేసి నెలకు 1.5 కోటికి పైగా డ్రా చేసుకుని కాంట్రాక్టర్లు లబ్ధి పొందినట్లుగా చెబుతున్నారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కమిషన్లు, ఇసుక, మద్యం అమ్మకాల ద్వారా దోపిడీనే కాదు, ఎన్నో రకాల చిల్లర వ్యవహారాల్లో వైసీపీ హయాంలో కోట్లాది రూపాయల సొమ్ము స్వాహా అయింది. ఇప్పటికే గుడివాడ సభ కోసం నిమ్మరసానికి 32 లక్షలు, సీఎంఓలో గత 5 ఏళ్లలో ఎక్పాప్ల కోసం 3.5 కోట్లు ఖర్చు అయినట్లుగా ఈ మధ్య లెక్కలు బయటకొచ్చాయి. ఇప్పుడు జీఏడీలో నకిలీ నెంబర్ల బాగోతం బయటపడింది. ఈ లెక్కన ఇంకా ఎంత ప్రజా డబ్బును జగన్ లూటీ చేశారని ప్రజలు సైతం ఆందోళన చెందుతున్నారు.